హాయ్ అండి అందరికీ. ఇది ఓమ చెట్టు అండి. ఈ ఓమ చెట్టు ఎంత హెల్తీగా, ఎంత నీట్‌గా ఉంది గదా! ఎంత పెద్ద పెద్ద ఆకులతోటి. ఇది ఎందులో పెట్టానంటే ఇదొక్కటే చెట్టు ఆయిల్ డబ్బాలో పెట్టాను. ఇదిగోండి. ఆయిల్ డబ్బాలో పెట్టాను. మీకు ఒకసారి కింద పెట్టి చూపిస్తా ఈ చెట్టుని. ఇదిగోండి. ఒక్కటే చెట్టు ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. ఓమ వల్ల మనకు ఎంత ఉపయోగం ఉందో మీ అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకు సర్దైనప్పుడు కొంచెం ఈ పసరు తీసి తాగిపియొచ్చు, తలపైన పెట్టొచ్చు. ఇంకొకటి మనం కూడా దుర్వాసన నోట్లో వచ్చినప్పుడు ఇలా ఓమాకు నమలొచ్చు. ఇప్పుడు దీంతోటి ఓమాకునైతే ఇట్లా వాటర్లో కడుక్కొని వాటర్ పోయేదాకా ఆరబెట్టుకోవాలి. ముందుగా గిన్నెలో కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొంచెం మినప్పప్పు అయితే వేసుకోవాలి. కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ కూడా. మిరపకాయలు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, మిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పౌడర్ లాగా ఉంటుందని, 2 days అట్లా ఉంటుంది కదా అని మిరపకాయలు వేసుకున్నాను. వేగాయి కదా, కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాం. మళ్ళీ దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటా, కొంచెం. ఇప్పుడు మునగాకైతే మొత్తం ఇలా మిక్సీ చేసేసుకొని పచ్చడి అయితే రెడీ. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని బయట వర్షం, ఈ పచ్చడితో అన్నం తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. లైట్గా నెయ్యి వేసుకుంటే వేడన్నంలో కరిగిపోతుంది. ఇలా ఎవరికైనా ఏం తినాలనిపించట్లేదు, టేస్ట్గా కావాలి అన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.